నుంచి ఫుడ్ కొనుక్కున్నాం, అమ్మ నాన్న నుంచి అన్ని సౌకర్యాలు పొందుతున్నాం, ప్రకృతి నుంచి గాలి తీసుకుంటాం, నీరు నీ నేలాన్ని ప్రవహించుకుంటున్నాం. నేలకి ఇస్తలేం, దేశానికి ఇస్తలేం, ఊరికి ఇస్తలేం, అమ్మ నాన్నకి ఇస్తలేం, చుట్టాలకి ఇస్తలేం, తమ్ముడికి ఇస్తలేం, చెల్లికి ఇస్తలేం. ఫెయిల్. రాక్షసులుగా బతుకుతున్నాం, మానవత్వం పైన లేకపోతున్నాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్, మీరు మానవత్వానికి దారి తీయండి, ఇచ్చి పుచ్చుకోండి. తర్వాత ఏం చేయాలి? అంత నాదే అనదు, తేరా తేరా మీరా మీరా. ఒకసారి చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. ఇచ్చినప్పుడు మనం సంతోషం ఉంటుందా? తీసుకున్నప్పుడు సంతోషం ఉంటుందా? ఒకసారి ఇప్పుడు మనము ఎప్పుడైనా ఇచ్చుకోవాలి, అది అలవాటు చేసుకున్నామంటే మనం ఇచ్చే వాళ్ళగా బతుకుంటాం. మనం వేరే వాళ్ళే జాతీయ జాబం గొప్ప వాళ్ళం అంటాం, సమయాన్ని మనం ఇచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళు అంటాం, జీవితం గొప్పగా సాధిస్తుంది. ఎస్ఆర్లో మనము రాక్షసుగా అనుకుంటున్నాంగా, దాన్ని రాక్షసుగా కూడా మానవత్వం నుంచి దైవత్వానికి చేయాలంటే మనం ఇచ్చి పుచ్చుకోవాలి. మనం ఇస్తూనే ఉండాలి, కానీ మనం పొందుతుంటాం తెలియకుండానే. जब हम कुछ देते हैं तो हम कुछ पाते रहते हैं. बस समझ ना चल रहा तो हम सब्जेक्ट में देखना. ओके, yes or no? Yes or no? Yes. बाजारों ने